హార్డ్లీ మేము 30,000 ఇచ్చాం, ఇప్పుడు ఒక 35,000 నోటిఫికేషన్స్ ఇచ్చినాం. ఎట్ ద మ్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే 1,00,000 2 lakhs ఉద్యోగాలు ఇవ్వగలరు. మరి 60 లక్షల నిరుద్యోగులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా 2 లక్షల లోపు ఉద్యోగాలు ఇస్తే మిగతా లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఏం చేయాలి? వాళ్ళని ఏ రకంగా వాళ్ళు చదువుకోలేకున్నా వాళ్ళు చదువు సర్టిఫికేట్ ఒక రకంగా ఉంది, బయటకు వస్తే అవసరాలు ఇంకొక రకంగా ఉంది. అందుకే ఇవన్నీ ఆలోచన చేసి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాలి, సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి అన్న ఆలోచనతోని ఆ మిడ్ సెగ్మెంట్ లో ఉన్న నిరుద్యోగ యువకుల కోసం ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఒక నూతన విద్యా ఇండస్ట్రీ డ్రివెన్ కరికులం తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళకి శిక్షణ ఇవ్వాలన్న ఆలోచనతోటి ముందుకు వచ్చినాం. ఆ స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ గా ఆనంద్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ని స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ గా మేము రిక్వెస్ట్ చేసినాం. He has agreed to accept this position. రెడ్డి ల్యాబ్స్, అదాని, SBI ఇట్లాంటి ప్రత్యేకంగా రాణించిన సంస్థలు ఈ రోజు అక్కడ వాళ్ళకి నేర్పించే సాంకేతిక నైపుణ్యంలో భాగస్వాములే. సిలబస్ నుంచి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ వరకు వాళ్ళ ప్రభుత్వంతో భాగస్వాములై ఆటోమొబైల్స్ మహీంద్రా గ్రూప్ ఈ రోజు మనతో ఒక ఒప్పందానికి వచ్చింది. అంటే స్కిల్స్ యూనివర్సిటీలో ఎవరు జాయిన్ అయినా అక్కడ శిక్షణ పొందితే ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఈ రోజు డిజైన్ చేస్తాం. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే ఒక నిరుద్యోగ యువకుడికి ఒక ఉద్యోగం కల్పిస్తే ఖచ్చితంగా ఉద్యోగం రాణిస్తుంది బాగుపడుతుందన్న ఆలోచనలు చేసినాం. పెద్ద ఇండస్ట్రీస్ ముందుకు వచ్చి ఆ యూనివర్సిటీ నడపడానికి ఆమోదించారు. గవర్నమెంట్ జస్ట్ నోడల్ ఏజెన్సీ కింద ఉంటుంది. కంప్లీట్ గా వాళ్ళే సిలబస్ డిసైడ్ చేస్తారు, వాళ్ళే శిక్షణ ఇస్తారు, వాళ్ళే ఉద్యోగ భద్రత కల్పిస్తారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అదే కాకుండా మనందరికీ అయితే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకప్పుడు ఫిట్టర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్ ఇట్లాంటి శిక్షణలు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అవన్నీ 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన సిలబస్. ఇప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తే వాళ్ళు నేర్చుకునేదానికి సమాజంలో అవసరాలకు ఏమాత్రం పొందడం లేదు. సర్టిఫికేట్ తీసుకొని అది తప్ప వేరే ఉద్యోగం చేయలేక నిరుద్యోగులుగా ఈరోజు వాళ్ళు తల్లిదండ్రులను బాధ పెట్టే పరిస్థితి ఉంది. అందుకే టాటా ఇన్స్టిట్యూట్తోని, టాటా సంస్థతో ఒప్పందం చేసి టాటాని ఇందులో భాగస్వామ్యం చేసి ఐటీఐలు అన్నింటి కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెక్టర్ ఏడీసీగా మార్చి 2,400 కోట్ల రూపాయలతో 65 ఐటీఐలు తెలంగాణ నలుమూలలో ఉన్న వాటిని సమూలంగా మార్చి సాంకేతిక నైపుణ్యంతో ఎంపవర్ చేసి రోబోట్ ట్రైనింగ్ కూడా అక్కడ ఇచ్చే విధంగా అధునాతనమైన సాంకేతిక నైపుణ్యాన్ని మెషినరీస్ అక్కడ ఇన్స్టాల్ చేసి లెక్చరర్స్ ని, ఇన్స్ట్రక్టర్స్ ని టాటా సంస్థలే ఇచ్చే విధంగా ఆల్రెడీ అక్కడ ఉన్న మనకి ఇన్స్ట్రక్టర్స్ కు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి దాదాపుగా ప్రతి సంవత్సరం 4 లక్షల మంది నిరుద్యోగ